శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురు చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శనిగారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా ఉత్తమంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, 7వ స్థానంలో చంద్ర గురులు బాగున్నారు, అలాగే ఏకాదశంలో కేతు బాగున్నారు. ఎప్పుడైతే 7మంలో గురువు గారు చంద్రుడు బాగున్నారో, ద్వితీయంలో శుక్రుడు బాగున్నారో ఇక్కడ 3 శుభగ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే కేతువు మోక్షకారకుడు, కేతువు కూడా శుభగ్రహమే. చాలా మంది రాహుకేతువులు అనగానే అవి సర్పాలు కదండి, అంత మంచివి కాదనుకుంటారు. కేతువు కూడా మంచి గ్రహమే. అలాగే కేతువు మీద గురువు గారి దృష్టి ఇంకా మంచిది. 4 శుభగ్రహాల యొక్క అనుకూలత వల్ల వృశ్చిక రాశి వారికి అనేక రకాల అనుకూలతలు ఉన్నాయి. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. 10 మంది పట్ల మీరు అనేక రకాల ప్రజోపయోగ కార్యక్రమాలు చేసి
చక్కటి గుర్తింపు తెచ్చుకుంటారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ద్రవ్య లాభం ఉంటుంది, అలాగే వస్తు లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీ వాక్కు చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక మాట చెప్పినా కూడా అది ప్రజలలో చాలా మంచి గుర్తింపుని తీసుకొని వస్తుంది. మీకు కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు. కుటుంబానికి ఆదాయం పెరుగుతుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, అనేక విధాల సంపద వృద్ధి అవుతోంది. బహుళ ప్రయోజనాలండి. ఒక్క మాట చెప్పాలంటే చంద్రుడు అక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు కదా, అనేక విధాల ప్రయోజనాలు. పబ్లిక్ ప్రాపర్టీస్ బాగుంటాయి, రాజకీయంగా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఎవరికైనా ఏవైనా పనులు ఆగిపోతూ ఉన్నాయా అంటే అవి కూడా జరుగుతాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో శని గారి యొక్క సంచారం ఉన్న కారణం చేత అర్ధాష్టమ శని దోషం ఉంటూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క విశేష దృష్టి చేత ఈ అర్ధాష్టమ స్థానంలో ఉండేటటువంటి శని గారి దోషం కూడా నివారణ అయిపోతుంది. అంటే మీ పనులు ముందరికి వెళ్ళిపోతాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. కృషి చెయ్యండి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది ఇక్కడ ఈ గ్రహస్థితులను బట్టే చెప్పారా అని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మీరు కృషి చేస్తూ ఉంటే అనేక రకాల ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఉద్యోగ రీత్యా మీకు అద్భుతమైన కాలం నడుస్తుంది. నిజానికి 1వ స్థానంలో రవి గారి యొక్క స్థితి అంతగా బాగుండదు, కానీ ఆయన దశమానికి అధిపతి అవుతూ రాశిలో ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచన. దశమాధిపతి ఏకాదశాధిపతి ఇద్దరు కలిసి రాశిలో ఉన్నారు. ఆ విధమైన ఫలితం మీకు వస్తుంది. అంటే కనిపించని అదృష్టం వెన్నాడుతూ ఉంటుంది అనమాట. చక్కటి అదృష్టవంతమైన కాలం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్స్ గాని లేదా స్పీచ్ ఇచ్చేటటువంటి స్పీకర్స్ గాని, అలాగే ఏదైనా పరిశోధన రంగంలో ఉన్న వారికి గాని, హోటల్, బేకరీస్, ఈ ఫుడ్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, వ్యాపారాలలో ఉన్నవారికి కానీ పూర్తిగా అనుకూలమైన కాలము, అభివృద్ధిలో ఉండేటటువంటి కాలము అని చెప్పి తెలియజేయొచ్చు. అలాగే దైవ సేవ బాగా చేస్తారు, దైవ నామస్మరణ చేస్తారు, దైవానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలలో పాల్గొంటారు, సొంత డబ్బులు ఖర్చు పెడతారు, చాలా పుణ్యాన్ని, చెప్పుకోదగ్గ పుణ్యాన్ని మీ ఖాతాలో వేసేసుకుంటారు. ఈ పుణ్యము మీకు అవసర సమయంలో అక్కడికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసిక అభివృద్ధిని పెంచుకోవచ్చు. అలాగే దశమ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క స్థితి కూడా అనేక విధాల లాభిస్తోంది. వారాంతంలో అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.